ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెలిమెల్ల శ్రీనివాస్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఆయుర్వేదిక్ ప్రాసెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒబెసిటీ లేదా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆయుర్వేదిక్లో ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్. నార్మల్గా జనరల్ బయట మెడిసిన్స్కి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి అసలు ఆయుర్వేదిక్ అంటే ఏం డాక్టర్? బేసిక్గా అందరికీ అదే తెలుసమ్మా. మనకి అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి చాలా సిస్టమ్స్ ఉంటాయి. ఏదైనా కానీ పేషెంట్ని అంటే ఒక ప్రాబ్లంలో ఉన్న హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని సాల్వ్ చేయడానికి, స్వస్థత చేకూర్చడానికి చేసే ట్రీట్మెంట్స్. దాంట్లో ఆయుర్వేదకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా మీరు చూసుకుంటే బయట ట్రీట్మెంట్స్ కానీ బయటవి ఏంటంటే, మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సిమ్టమేటిక్గా ట్రీట్ చేయడం అనేది అందరికి తెలుసు. అంటే నొప్పి ఉందంటే నొప్పి గురించి చేస్తాం. బట్ ఆయుర్వేద వెళ్ళి చేస్తుంది ఏంటంటే యాజ్ ఎ పర్సన్ హోల్గా చూస్తుంది. అంటే ఒక సిమ్టమ్ని ఒక్కదాన్ని బట్టి డిసీజ్ వ్యాధిని మనం నిర్ధారణ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి మనం చూస్తుంటాం, డాక్టర్ నాకు నడుము దగ్గర నుంచి లాగేస్తుంది, నొప్పి, సయాటికా అనేసి చెప్తారు. జనరల్గా సయాటికాకి మందులు ఇస్తే, నొప్పి గోలిస్తే తగ్గుతుంది. బట్ కాకపోతే అక్కడ జరిగేది ఏంటి, వెన్ను పూసలు అరిగిపోయి ఉంటాయి. అంటే L3, L4 ఇవి కారణాలు ఉంటాయి. సో ఈ మూల కారణాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతుంది. సో నేను ఇంత షార్ట్గా చెప్పడానికి ఏంటంటే, యాక్చువల్లీ ప్రాబ్లం వేరే ఉంటుంది, మనం సిమ్టమ్స్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. సో యాక్చువల్ మూల కారణాన్ని కనుక్కొని ఇచ్చేదాన్ని ఆయుర్వేదం అంటాం. అంటే దాంట్లో ఆయుర్వేదం అనేది ఏంటంటే, మళ్ళీ ఇదేదో డిసీజ్ ఓరియంటెడే కాదు, మన లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండాలి, ఉంటే డిసీజ్ ఫ్రీగా ఎలా ఉండేది చెప్పేది కూడా ఆయుర్వేదమే. దాన్ని మనం వినే ఉంటారు మీరు, స్వస్థరుత్తము అంటాము, రసాయన వాజీకరణం అంటాం. మీరు చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఇబ్బంది ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఇది సొల్యూషన్ అని ఎవరైనా అప్పుడు ఆ ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుంది, మీకు ప్రాబ్లం లేకపోయినా ఒక 10 years తర్వాత కూడా డాక్టర్ నేను ఇలాగే హెల్తీగా ఉండాలి, ఓ 15 years ఇలానే మంచిగా ఉండాలి అన్నప్పుడు మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహార విహారం, పత్యాపత్యాల్లో వీటి వల్ల మనం లైఫ్ని ఎలా అంటే డిసీజ్ ఫ్రీగా ఉండాలో మెయింటైన్ చేసేది కూడా ఆయుర్వేదం చెప్తుంది. ఇది ఆయుర్వేదం. ఓకే సార్, నార్మల్గా ఇప్పుడు బయట మెడిసిన్స్ చూసుకుంటే నార్మల్గా మనకి ఫీమేల్కి అండ్ మేల్కి వాళ్ళ యొక్క అంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మెడిసిన్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆయుర్వేదంలో కూడా అట్లా అంటే చూస్తారా, అంటే మెయిల్ అండ్ ఫీమేల్ జెండర్ వేరియేషన్ చూసి ఏమైనా మెడిసిన్స్? జనరల్గా అంటే ఏ సిస్టంలో కూడా అంటే గైనిక్ ఇష్యూస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క కండిషన్లోనే అంటే ఇప్పుడు చూడండి, యూట్రస్కి అలానే మేల్లో ఉండే ప్రాబ్లం వాటికి డిఫరెన్స్ తప్ప డిసీజెస్ అన్నీ కామన్గా ఉంటాయి. ఆడవాళ్ళలో ఎక్కువ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది. అండ్ ఆబ్స్ట్రిషన్, గైనిక్ అంటాం, అంటే డెలివరీ తర్వాత వచ్చే వ్యాధులు కానీ ఆ టైంలో వచ్చే సఫరింగ్స్ ఏదైనా ఉంటే దాన్ని ఇస్తారు తప్ప. బట్ యాజ్ ఏ హోల్గా ఆడ కాదు మగ కాదు ఎవరికైనా వ్యాధి ఒకేలాగా ఉంటుంది, దాని తీవ్రత అలానే ఉంటుంది, దాన్ని ట్రీట్ చేయడం కూడా అలానే ఉంటుంది. సో సపరేట్గా ఆడవాళ్ళకి ఇలా, మగవాళ్ళకి ఇలా అని కాదు. కాకపోతే మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే, ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు చాలా సప్రెస్ చేసుకొని ఉంటారు, ముదిరే వరకు కానీ అది బయటికి రాదు కంపేర్ టు మేల్స్లో. అలాంటప్పుడు డిఫరెన్స్ తప్ప మామూలుగా అయితే ట్రీట్మెంట్లో ఇద్దరికి సమానంగా, ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నార్మల్ జనరల్గా చూసుకుంటే ఒబెసిటీ అనేది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు, కౌంట్ అనేది. కరెక్ట్. సో ఒబెసిటీ రావడానికి మెయిన్ కారణాలు ఏమై ఉంటాయి సార్? మీరు చూసుకుంటే ఒబేసిటీ అనేది డెఫినెట్లీ మనందరికి తెలుసు, చాలా ఒక ప్రాబ్లం. అండ్ ఆ ఒక్క ప్రాబ్లంతోనే మిగతా బాడీలో మిగతా అన్నీ కూడా రిలేటెడ్ ఉంటుంది. అంటే మీరు చూసుకుంటే ఒబేసిటీ అంటే ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ బాడీలో ఉండిపోవడం. సో ఉట్టి బాడీలో అంటే ఎక్కడ ఉట్టి పొట్ట మాత్రమే కాదు కదా, హార్ట్లో ఉండొచ్చు, బ్లడ్ వెజల్స్లో ఉండొచ్చు, లివర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒబేసిటీ అనగానే చాలామంది ఉట్టి ఏదో పొట్టలో నిండిపోయింది, నేను చూడడానికి లావుగా ఉన్నా అంటారు తప్ప ఓవరాల్గా ఆర్గాన్స్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. సో అయితే కారణంగా చూసుకుంటే సింపుల్, ఒబేసిటీ అనేది మనము ఆయుర్వేద శ్లోకంగా చెప్పుకుంటే ఒకటి అస్యాసుఖం స్వప్నాసుఖం అంటాం. అంటే ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి, అంటే చూస్తే 2 రకాలుగా ఉంటారు దీంట్లో కూడా, చాలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు అండ్ తినడం తక్కువ తింటారు. కొంతమంది అంటే చాలా ఎక్కువ తింటారు, పని తక్కువ చేస్తారు. అంటే 2 విరుద్ధాలే. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది మెటబాలిక్ డిజార్డర్ అంటాం. అంటే మన మెటబాలిజం అనేది అనబాలిజం, కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం కదా. అంటే మనం తీసుకునే ఫుడ్ శరీరాన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే వీఆర్ హెల్దీ. ఈ ఒబేసిటీ కేసెస్లో ఏమవుతుందంటే కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల కూడా, అంటే హార్మోన్స్ కానివ్వండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటన్నిటి వల్ల కొవ్వు అనేది శరీరంలో
జరగకపోతుంటుంది. అయితే ఇది 1-2 రోజుల్లో జరిగేది కూడా కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మనం గుర్తించే లోపలే మనకు తెలిసిపోతుంది మనం లావ్ అయిపోయాము, మెషిన్లో చూస్తే నేను 90-100 కిలోలు ఉన్నా అంటారు. అయితే ఈ ఉట్టి జెనెటిక్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్ కాకుండా నేను చెప్పినట్టు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా చాలా చాలా ఎక్కువగా చూస్తుంటాం. అంటే టైంకి తినకపోవడము, అది తిన్నా చెప్తున్నాను కదా, అన్టైమ్లీ ఫుడ్ తీసుకోవడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ కాకుండా నా క్లినికల్లో నేను చూసింది ఏంటంటే, ఇక్కడ చాలా చిన్న హింట్ లాగా కూడా వచ్చింది. అంటే అందరం మనము ఒబేసిటీ అనగానే ఏంటి, మెషిన్లో 90-100 కిలో కనబడగానే ఒబేసిటీ అంటాం. దానికి కారణం అంటే డాక్టర్ని అడగక ముందే మనం ఫస్ట్ చేసేది ఏంటి, ఫుడ్ మానేస్తారు. అంటే వాళ్ళకి సొంతంగానే నేను తినడం మానేస్తే లావు తగ్గిపోతారు అనుకుంటారు. అది ఎప్పటికీ అలా జరగదు అండి, అది డేంజర్ కూడా. ఎందుకంటే మనకి న్యూట్రియంట్స్ అన్ని కూడా మనం తినే ఫుడ్ నుంచే వస్తాయి. మనం అవన్నీ ఆపేస్తే ఇంకా ప్రాబ్లమేటిక్గా అవుతుంది. అయితే ఈ కండిషన్లో ఏమవుతుందంటే, ఒక్కసారి హీమోగ్లోబిన్ అంటాం, మన బాడీలో బ్లడ్లో హీమోగ్లోబిన్ అనేది మన బాడీలో సరఫరా సరిగ్గా ఉంటే హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తగ్గిపోతుందో బాడీలో వాటర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంటే నీరు శాతం పెరిగినప్పుడు కూడా మనిషి బ్లోనప్ అవుతాడు. సో దీన్ని చాలా మంది మనం ఒబేసిటీ అనుకుంటారు, అంటే నేను బరువు పెరిగిపోయానని. సో అందుకని ఫస్ట్ ఒబేసిటీకి ఈ కారణాలు తెలుసుకుంటే మనం ట్రీట్మెంట్ అది చాలా ఈజీగా చేయగలుగుతాం. సార్, అంటే ఇప్పుడు నార్మల్గా ఒబేసిటీతో ఒక పేషెంట్ ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే కదమ్మా, అంటే మూల కారణాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, ఒబేసిటీకి మనం ఫుడ్ వలన, హార్మోన్ వలన, జెనెటిక్ వలన, లేకపోతే న్యూట్రియంట్స్ అనేవి నేను చెప్పిన హీమోగ్లోబిన్ లేకపోవడం మనం గుర్తించడం, డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్నోస్లో కూడా ఆయుర్వేద అనేది ఎప్పుడు మేము అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీదనో ఈ వీటి మీద మోడర్న్ దాని మీద డిపెండ్ అవ్వకుండా మనిషి తత్వాన్ని బట్టి అనలైజ్ చేస్తాం. అంటే సపోజ్ ప్రతి ఒక్కరము ఒక తత్వం అంటాం, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అది వాతం కానీ, పైత్యం కానీ, కఫం కానీ. ఈ వాత పైత్య కఫాల గురించి తెలుసుకోవాలంటే దాన్ని మేము ఎప్పుడైతే ఒక ఆయుర్వేద వైద్యుడు ఒక ఎక్స్పీరియన్స్డ్గా మేము చూస్తామో మాకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు వాత శరీరము, పైత్యము, కఫం అని. ఎప్పుడైతే కఫం అనేది ఏంటి, ఇప్పుడు వాతం అంటే మనం చూస్తాం, మీకు వాతం చేసిందంటే చాలా యాక్టివ్గా ఉంటారు, ఒక చోట ఉండరు, చాలా యాక్టివ్గా ఉంటారు. పైత్యం వల్ల కోపంగా ఉండటము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి ఉంటాయి. కఫం వల్ల అంటే ఏంటంటే సెక్రీషన్స్, బాడీలో ప్రతి ఆర్గాన్కి సెక్రీషన్స్ ఉంటాయి. మరి చూస్తే ఐస్ నుంచి నాలుక దగ్గర సలైవా కానివ్వండి, ప్రతి సెక్రీషన్స్. అయితే ఈ సెక్రీషన్స్ అనేది మనం తెలుగులో అంటాం చూడండి, అతివృష్టి అనావృష్టి అంటాం. తగ్గిపోయిన ప్రాబ్లం, పెరిగిన ప్రాబ్లం. సో ఈ కఫం వాళ్ళకి ఈ సెక్రీషన్స్ అనేవి పెరిగినప్పుడు జనరల్గా ఈ ఒబేసిటీ కానీ, మేధోధాతు అంటాం, వీటికి వచ్చే వ్యాధులన్నీ అంటే బ్లోనప్ అయిపోవడము, దాంతోపాటు ఫ్యాట్ అనేది ప్రతి ఆర్గన్లో చేరిపోవడం చేస్తూ ఉంటుంది. సో అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సరే వాళ్ళు ఫుడ్తో సంబంధం లేకుండా వెయిట్ పుట్ ఆన్ అవుతారు, అదే హార్మోన్స్ అంటాం. థైరాయిడ్ కానివ్వండి, పీసీఓస్ కానీ ఇలాంటివి ఉంటే ఫస్ట్ వీటిని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ హార్మోన్స్కి హార్మోనల్ థెరపీ చేయాలా? బాడీలో ఆయుర్వేదంలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇంతకుముందే స్టార్టింగ్లో చెప్పినట్టు రసాయన వాజీకరణ అంటాం. అంటే ట్రీట్మెంట్తో పాటు ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కరెక్షన్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో మనం వీటన్నిటికన్నా అసలు ఈ ఒబేసిటీ వచ్చింది గుర్తించడంతో పాటు వీళ్ళ తత్వాన్ని అంటే వాత పైత్య కఫాల్లో ఏంటి అని తెలుసుకోగలిగితే ఈ ట్రీట్మెంట్ చాలా ఈజీ అవుతుంది. అందులో మేము ఎంచుకునేవి ఏంటంటే 2 ఔషధాలు ఇస్తాము. ఔషధాలు అంటే మీరు సింపుల్గా చూసుకుంటే మనం చాలా ఎక్కువగా వింటుంటాం, త్రిఫలా చూర్ణం అంటాం, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ అంటాం. మరి ఇదేంటి, ఇది మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది. బట్ అది సరైన ఫామ్లో ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలు తీసుకోగలిగితే బాడీలో అక్యూములేట్ అయిన ఫ్యాట్ని మెటబలైజ్ చేస్తుంది, మొబిలైజ్ చేస్తుంది. అలానే ఫిల్టర్స్ చేయడము, ఫ్లష్ అవుట్ చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మెడికల్ మేనేజ్మెంట్ కాకుండా మెడిసిన్స్తో కానప్పుడు పంచకర్మ అంటాం. పంచకర్మలో కూడా కొన్ని తైలాల్ని అభ్యంగనంలాగా చేయించడము, త్రూ యానస్ ద్వారా త్రూ ఇంటెస్టైన్స్కి కషాయాలు పంపించి క్లీన్ చేయటము, అలానే ఉద్వర్తనం, కొన్ని సెలెక్టెడ్ పౌడర్స్ని ఎప్పుడైతే శరీరం మీద అప్లై చేస్తామో స్కిన్ పోర్స్లో ఉండే అంటే అప్లై చేసిన ఆయిల్ అంతా అప్లై అవ్వదు, అబ్జర్వ్ అవ్వదు. ఒక 10-15 ml మెడికేటెడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆక్సిజనేషన్ పెంచుతుంది, అంటే ఫ్యాట్ సెల్ని మొబిలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో మేబీ అంటే మనం అనుకున్నంత ఈజీగా 1-2 రోజు జరగకపోవచ్చు, బట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం టార్గెట్ పెట్టుకుంటే హ్యాపీగా ఎటువంటి హెల్త్ కాన్షియస్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా వెయిట్ లాస్ అనేది మంచిగా జరుగుతుంది. ఓకే.